హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ న్యూ హోండా SP 125 2024 మోడల్ గురించి క్లియర్గా చూద్దాం. కొంచెం లేట్ అయింది నా నియర్ బై షోరూమ్కి బైక్ వచ్చేసరికి, అందుకే రివ్యూ లేట్ చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయదు. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చేంజెస్ గురించి చూస్తున్నారు కదా, ముందైతే మాత్రం ఈ బ్యాడ్జింగ్ చూడండి. 21 సెకండ్ మంత్ 2024 ఆ టైంలోనే దీన్ని అసెంబుల్ చేశారు. ఇది 2024 బండే. చేంజెస్ గురించి కనుక మీరు ఆతృతగా చూస్తుంటే మాత్రం కొంచెం స్లో డౌన్ అయితే అవ్వండి. ఐ థింక్ మీరు కనుక ఈ బండిలో చేంజెస్ గురించి ఎదిగితే మాత్రం అలసిపోతారన్నమాట. పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. బ్యాక్ సైడ్ అయితే మనకు అదే మ్యాక్సిస్ టైర్ అయితే ఉంది. 100/80 సెక్షన్ టైర్ అనమాట. మీకు మ్యాక్సిస్ టైర్ అయితే వైడ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న రెడ్ కలర్ బైక్ వచ్చేసరికి MRF టైరే ఉంది. ఇది కొంచెం వైడ్ తక్కువగా ఉంటుంది. గ్రాఫిక్స్ వైజ్ చూసుకున్నా కానీ మీకు పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. 2023లో ఎలాంటి గ్రాఫిక్స్ అయితే మనం చూసామో సేమ్ అదే గ్రాఫిక్స్ తోటి మనకి 5 కలర్ ఆప్షన్స్ అయితే మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. ఇక సస్పెన్షన్ వైజ్ గురించి మాట్లాడుకుంటే కూడా పెద్దగా చేంజ్ లేదనే చెప్పాలి. అంటే చూడటానికి లేదు, మనం రైడ్ రివ్యూ చేసి స్మూత్నెస్ ఏమన్నా ఉందా లేదో చూద్దాం. రైడ్ రివ్యూలో మీకు అది క్లియర్గా చెప్తాను. అండ్ మనకి ఫైనల్గా ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అలాగే ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది, అలాగే మనకి ఈ బైక్ ఎవరికి బాగా సూట్ అవుతుందనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఆన్ రోడ్ ప్రైస్ అసలు ఎంత పెరిగిందనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. 2024లో మీరు ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ కనుక చూస్తుంటే ఈ సీట్ కంఫర్ట్ తోటి ఈ బండిని ఖచ్చితంగా మనం ట్రై చేయొచ్చు అనమాట. సో బండి లుక్స్ అయితే మాత్రం యాజ్ యూజువల్ చాలా అంటే చాలా రాయల్టీగా అయితే ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు లుక్ వైజ్, అపియరెన్స్ వైజ్. కానీ కొన్ని స్పెసిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నమాట. మినిమం స్పెసిఫికేషన్స్. బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ మనకి LED ఇవ్వటం, సైడ్ ఇండికేటర్ బల్బ్స్ LED ఇవ్వటం, సో మనకి బ్లూటూత్ కన్సోల్ లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్ని మనకి ఇవ్వటం, అలాగే కొంచెం బెటర్గా USB ఛార్జింగ్ పోర్ట్ లాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. బట్ అవేవి కూడా మనకి ఈ సంవత్సరం కూడా రాలేదన్నమాట. సో మనకి LEDలో కూడా ఎలాంటి చేంజ్ లేదు. స్ప్లిట్ LED అయితే కనిపిస్తూ ఉంది కదా. మనకి లోయర్ పార్ట్ ఏదైతే ఉందో అది హై బీమ్, హయ్యర్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకి లో బీమ్గా ఉంది. మనకి వింగ్ స్క్రీన్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్లోనే ఉంది. అలాగే రెడ్ కలర్ మీద మనకి వైట్ అండ్ గ్రే కలర్ స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కూడా మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటే ఇస్తున్నారన్నమాట. ఇక యాజ్ యూజువల్ సేమ్ సస్పెన్షన్ అయితే మాత్రం మనకి ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ రూపంలో కనిపిస్తూ ఉందన్నమాట. సో దీని పనితీరు అనేది మనకి ఎలా ఉంది ఏంటనేది మళ్ళీ రైడ్ రివ్యూలో అయితే చూద్దాం ఒకసారి. ఇక ఫ్రంట్ వీల్ గురించి మాట్లాడుకుంటే 80/100 సెక్షన్ టైర్ అయితే ఉంది. ఇది మనకి 2 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది. డిస్క్, డ్రమ్. డిస్క్ వచ్చేసరికి మనకి 240mm డిస్క్ బ్రేక్ అయితే యూస్ చేస్తారు ఫ్రంట్లో. ఒకవేళ డ్రమ్ అయితే 130mm డ్రమ్ బ్రేక్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. సో మనకి ABS లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్ అయితే మాత్రం లేదు. వస్తుందేమో అని చూడటం తప్ప నుంచి మనం ఏమీ చేయలేమన్నమాట. సో కంపెనీ వాళ్ళు అర్థం చేసుకొని ఈ బైక్ గనక సింగిల్ ఛానల్ ABS ఇస్తూ కొంచెం బ్లూటూత్ కనెక్షన్ లాంటి డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేసి కొంచెం బెటర్ సస్పెన్షన్ కనుక ఇస్తే ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ బండి లుక్ అయితే మాత్రం మీరు చూస్తున్నారు కదా, సైడ్ ప్రొఫైల్ నుంచి ఎంత అద్భుతంగా ఉందో. రోడ్ మీద చాలా మంచి అపియరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ ప్రైస్ అయితే ఎంతో కొంత పెరుగుతూ ఉంటుంది. బట్ దానికి తగ్గ ఫీచర్స్ అనేవి కంపల్సరీ రావాలి. ఇలాంటి ప్రీమియం మోడల్కి ఖచ్చితంగా కూడా అలాంటి ఫీచర్స్ ఉన్నప్పుడే ఈ బండికి మంచి వాల్యూ అయితే ఇంకా పెరుగుతుందన్నమాట, ఇప్పుడున్న టైంను బట్టి, పరిస్థితులను బట్టి. సో ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. మనకి SP 125 2024 వేరియంట్లో ఒక అద్భుతమైన ఇంజిన్ అయితే ఉందన్నమాట. 123.94cc ఇంజిన్ అయితే ఉంది. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అన్నమాట. SP 125 ఇంజిన్ యొక్క స్మూత్నెస్ అండ్ రిఫైన్నెస్, పికప్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మనకి కిక్ రాడ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి ఇది లభిస్తుంది అనమాట. మంచి మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. ఆల్మోస్ట్ 65 నుంచి 70 కిలోమీటర్ల మైలేజ్ మీరు 60 స్పీడ్ కంటే తక్కువలో డ్రైవ్ చేస్తే మీకు అయితే మాత్రం ఈజీగా వస్తుందన్నమాట. సో మంచి పికప్ కోసం, స్మూత్ ట్రాన్స్మిషన్ కోసం, అలాగే రిఫైన్డ్ ఇంజిన్ కోసం అయితే మాత్రం దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి మైలేజ్ కోసం కూడా. సో అలాగే మనకి ఇక్కడ డిజిటల్ కన్సోల్ అయితే ఉంది. సో ఇదే నేను చెప్తుంది, బ్లూటూత్ కనెక్షన్తో కూడినటువంటి డిజిటల్ కన్సోల్ మనకు ఆఫర్ చేస్తే చాలా బాగుంటుంది. దీని గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నమాట. ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటున్నాం, మినిమం టు మినిమం కావాల్సినటువంటి అన్ని డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి ఫీచర్స్ మనం డిజిటల్ కన్సోల్ అయితే చూడొచ్చు. ఇక క్లచ్ ఫీల్ అయితే మాత్రం మనకి చాలా స్మూత్ ఉంది. డెడికేటెడ్ హై బీమ్, లో బీమ్కి బటన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బిల్ క్వాలిటీ చాలా బాగుంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు. సైడ్ ఇండికేటర్ లైట్స్కి అలాగే హారన్కి మనకి స్విచెస్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, ఇదే మనకి ఇంజన్ క్విల్ స్విచ్ లాగా, అలాగే మనకి సెల్ఫ్ స్టార్ట్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. సో మీకు కనిపిస్తున్నటువంటి కీస్ అయితే యాజ్ యూజువల్. అలాగే మనకి సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. సో మనకి ఇది బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే E20 పెట్రోల్కి సపోర్ట్ చేసేటువంటి ఇంజిన్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ బ్యాడ్జింగ్ ఉంది. అలాగే మనకి 11.5
5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. ఏరోడైనమిక్ షేప్లో మనకి ట్యాంక్ అయితే మాత్రం అద్భుతంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనం రైడ్ చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు మనకి ఈ ట్యాంక్ వ్యూ అనేది ఒక పెద్ద బైక్ని తోలుతున్న ఫీల్ అయితే కలిగే విధంగా అయితే ఉంది. ఇంకా గ్రాఫిక్స్ పరంగా చూసుకున్నట్లయితే గ్రాఫిక్స్ మనకి సేమ్ గ్రాఫిక్స్ అయితే ఉంది. 2023లో చూసారు కదా, ఒక లాంగ్ గ్రాఫిక్స్ మనకి ఎక్స్టెండ్ అయితే అయిందన్నమాట. మనకి ఏదైతే కౌల్స్ వరకు ఎక్స్టెండ్ అయింది, అక్కడ మనకి హోండా 3D లోగో అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చిన్న పార్ట్ ఒకటి కార్బన్ ఫైబర్ టెక్స్చర్లో కనిపిస్తుంది. ఇంకా మనకి SP125 స్టిక్కరింగ్ అనేది మనకి కనిపిస్తూ ఉందన్నమాట. ఇక బ్యాక్ సైడ్ ఇది డ్యూయల్ టోన్ ఫినిషింగ్ కలిగినటువంటి బైక్ కాబట్టి రెడ్ కలర్కి బ్లూ కలర్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి టెయిల్ డోమ్ ఏదైతే ఉందో అది మనకి బ్లాక్ కలర్లోనే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక మనం సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. 2024లో అయినా సరే ఈ సస్పెన్షన్లో కొంచెం స్మూత్నెస్ తెచ్చారా లేదా అనేది మనం టెస్ట్ రైడ్ చేసి చూద్దాము. అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రీవియస్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో 2023 వరకు లైట్గా హార్డ్ ఉంటుందన్నమాట. ఇద్దరు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కంఫర్ట్ ఉంటుంది, కానీ సింగిల్గా వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఎత్తేస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఈ ఒక్కటి కనుక SP125 నుంచి కనుక మనం బెటర్ సస్పెన్షన్ కనుక చూడగలిగామంటే మాత్రం ఇది ఒక అద్భుతమైన బైక్ అయితే అవుతుందన్నమాట. సో నెక్స్ట్ లెవెల్ బైక్ అయితే అవుతుంది. సో యాజ్ యూజువల్ మనకి సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంది. అలాగే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగినటువంటి గేర్ లివర్స్ అయితే మనం చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే వైడ్ టైర్ అయితే కనిపిస్తూ ఉంది. సో SP125 మార్కెట్లోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అతి పెద్ద అప్గ్రేడ్ ఏదైనా ఉందంటే మనకి టైర్ సైజ్ పెంచడమే. ఆ తర్వాత వీళ్ళు ఎలాంటి సర్ప్రైజ్ మనకైతే ఇవ్వలేదు. సో ఈ టైర్ తోటి చాలా బెటర్ రోడ్ గ్రిప్ అయితే ఉంటుందన్నమాట. లాంగ్ రైడ్కి వెళ్ళే వాళ్ళు అప్పటి నుంచే ఈ బైక్ని ఎక్కువగా కూడా ప్రిఫర్ చేయడం మొదలుపెట్టి ఇంకా సేల్స్ అయితే పెరిగిపోయినాయి. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ మ్యాక్సెస్ టైర్ ఉన్నటువంటి బైక్ తీసుకోండి, చాలా వైడ్ ఉంది, ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ఉంది. లాంగ్ రైడ్కి వెళ్ళే వాళ్ళు ఈ టైర్ని అయితే తీసుకోండి. సో టైర్ కొనడం పెద్ద మ్యాటర్ కాదు, కొనుక్కోవచ్చు. బట్ తర్వాత ఎందుకు తలకాయ నొప్పి మళ్ళీ డబ్బులు పెట్టడం అని చెప్పి నేను ముందుగానే తీసుకునేటప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఇక బ్యాక్ సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే బోల్డ్ హాలోజన్ బల్బ్ టైల్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కూడా మనకి హాలోజన్ లోనే ప్రొవైడ్ చేశారు. ఇవి LED ఇచ్చినట్టు చాలా బాగుండేది. అలాగే వైడ్ మడ్ గార్డ్ ఉంది. శారీ గడ్ అయితే మాత్రం చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. SP125కి ఇది కొంచెం ప్రొటెక్టివ్ అన్నమాట. అలాగే మనకి మాట్లాడుకున్నట్లయితే వైడ్ సీట్ అయితే ఉంది. ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్ గా ఉండేటువంటి సీట్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇక రేర్ బ్రేకింగ్ వచ్చేసరికి 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 5 స్పోక్ ఎలాయ్ వీల్స్ తోటి అయితే వస్తుంది అనమాట. చాలా స్పోర్టియర్ గా ఉన్న ఎలాయ్ వీల్స్ కూడా. అండ్ మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంది. అలాగే సైలెన్సర్ మీద స్టీల్ క్రోమ్ ఫినిషింగ్ తోటి మనకి చాలా లీనియర్ గా అయితే ప్రొవైడ్ చేశారు. ఫుట్ రెస్ట్లు కూడా చాలా బాగున్నాయి. బ్రేక్ ప్యాడ్ కూడా చాలా నీట్ గా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఫ్రంట్ లో ఉన్నట్టుగా 240mm డిస్క్ బ్రేక్, ఇది మీకు ఆప్షనల్, కావాలనుకుంటే తీసుకోండి, లేకపోతే మీకు 130mm డ్రమ్ బ్రేక్ తోటి ఆఫర్ చేసేటువంటి బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందన్నమాట. ఇక ఫైనల్లీ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2024లో మనకి డ్రమ్ వేరియంట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 88,000 రూపాయలు, డిస్క్ వేరియంట్ వచ్చేసరికి 90,000 రూపాయలు అయితే ఉందన్నమాట. ఆన్ రోడ్ ప్రైస్ డ్రమ్ వచ్చేసరికి 1,06,000 రూపాయలు, డిస్క్ వచ్చేసరికి 1,12,000 రూపాయలుగా ఉందన్నమాట. సో మీరు మాక్సిమం డిస్క్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంచి ఫీల్ అయితే ఉంటుందన్నమాట. మంచి బ్రేకింగ్ అయితే ఉంటుంది. అలాగే ఇది 116 కేజీల బరువు అయితే ఉంటుంది. డిస్క్ అయితే మీకు 117 కేజీలు అయితే ఉంటుందన్నమాట. 790mm సీట్ హైట్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. రిఫైన్డ్ ఇంజన్ కోసం, మంచి మైలేజ్ కోసం, అలాగే ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ కోసం అయితే మాత్రం ఈ బైక్ని అయితే చూస్ చేసుకోండి. సో అదర్వైజ్ మీకు మార్కెట్లో చాలా బైక్స్ ఉన్నాయి. స్పోర్టియర్ ఫీల్ కావాలి, నాకు ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలంటే మార్కెట్లో చాలా బైక్స్ ఉన్నాయి. వాటితో కంపేర్ చేసుకొని ఫైనల్గా మీరు డెసిషన్ అయితే తీసుకోండి. మార్చి లోపే బైక్ తీసుకోవడానికి ట్రై చేయండి. 2024 మోడల్. మార్చి తర్వాత అయితే మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు 2,000 రూపాయల దాకా ప్రైజ్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఈ రోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయకుండా వెళ్ళొద్దు. చేంజెస్ గురించి ముఖ్యంగా కూడా. సో కంపెనీకి తెలిసే విధంగా మీరు కూడా కామెంట్స్ చేయండి. ఇలాంటి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.